ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆమనమండి. బాగున్నారండి? ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? గతకాలపు శ్రమలను తలుచుకుంటూ ఈ ఉదయకాలము లేస్తూ మరి బాధలతో, శ్రమతో, స్ట్రెస్తో, ప్రెషర్తో ఫీల్ అవుతూ ఉంటున్నారా? ఈరోజు దేవాది దేవుడు మనందరికీ చక్కటి వాగ్దానము జెకర్యా గ్రంథము 4:7 నుంచి ఇస్తున్నారు. చదువుతామండి. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వాకుదువు. ఈరోజు జెరుబ్బాబెలు అనే పేరు ముందు మన పేరు పెట్టుకుందాం. గొప్ప పర్వతమా, దివ్యాన్ని అడ్డగించుకుంటకు నువ్వు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి అవుదువు. మన జీవితాల్లో కొండలాంటి శ్రమలు వస్తూ ఉంటాయి. ఎంతో భయంకరమైన శ్రమలు అవి కొన్నిసార్లు అవి వెళ్ళిపోవేమో, నా జీవిత కాలమంతా కూడా ఈ శ్రమతో నేను ఉండాలేమో అని అనిపిస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో మన యేసే మనకి ఏం నేర్పించారంటే, ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే ఆ పర్వతము కదిలిపోతుందంట. మత్తయి 17:20 మనం చూస్తూ ఉంటున్నాము. మనము ఏ పర్వతం అయితే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళు అంటే వెళ్ళిపోతుందంట. అలాగే నీ శ్రమను చూచి నువ్వు మాట్లాడు. గొప్ప పర్వతమా, నీవు నన్ను అడ్డగించుటకు నువ్వు ఏం మాత్రపు దానవు. 97 కీర్తన 5 సర్వాధికారి అయిన దేవుని సన్నిధిలో పర్వతాలు మైనం వలె కరిగిపోతాయనుంది. ఎంత అద్భుతమైన మాట! ఈ మాట చదివినప్పుడల్లా, నాకు ఏ శ్రమ వచ్చినప్పుడల్లా నేను ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని, ప్రవ్వా ఈ శ్రమను మైనం వలె కరిగిస్తున్నందుకు నీకు వందనాలు అని ప్రార్థన చేస్తూ ఉంటాను. కొండలాంటి శ్రమలు రావచ్చు. ఆ కొండలు ఎంత దేవుని సన్నిధిలో. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఏదైతే మొరపెట్టుకొని నీ పర్వతంతో నువ్వు మాట్లాడు. ఆ గొప్ప పర్వతంతో మాట్లాడు. అప్పులు అనే పర్వతాలు ఉన్నాయా? లేక మీకు వ్యాధి బాధలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు మరి మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే వాటిని చూచి, ఓ గొప్ప పర్వతమా, నీవు నన్ను అడ్డగించుటకు నువ్వు ఎంత మాత్రపు దాను అని చెప్పగలుగుతారా? ఈరోజు ఏ సమస్య అయితే, ఏ లేమి అయితే మిమ్మల్ని వెంటాడుతుందో, ఏ దుఃఖమైతే మిమ్మల్ని వెంటాడుతుందో, ఏ వేదనతో, ఏ ముళ్ళుతో మీరు జీవిస్తున్నారో, ఈరోజు ఆ పర్వతాన్ని చూసి నీవు నన్ను ఏ మాత్రమేమి చేయలేవు, నీవు మైనం వల్లే కరిగిపోతావు, నీవు చదును భూమి అవుతావు, నువ్వు నేల మట్టుకు అయిపోతావు అని నువ్వు చెప్తే, అని నువ్వు విశ్వాసంతో చెప్పగలిగితే, ఈ రోజు నుంచి ఆ కొండ, ఏ కొండ అయితే మిమ్మల్ని బాధిస్తుందో ఆ కొండ మెల్లమెల్లగా కరిగిపోయి నీ ముందు చదును భూమి అవుతూ ఉంటుంది. కాబట్టి దేవుని నమ్ముకున్న వారికి, దేవుని సన్నిధిని ప్రేమించే వారికి, దేవుని సన్నిధిలో ఎప్పుడు ఉండేవారికంట ప్రతి కొండ కూడా మైనం వలె కరిగిపోతుంది. ఈరోజు నీవు ఆ కొండను చూడు. ఆ కొండకు ఒక పేరు ఉంటే, అప్పు అనే పేరు ఉంటే, ఆర్థిక ఇబ్బందులు ఉంటే, రోగం అనే పేరు ఉంటే, ఆ రోగం అనే ఆ గొప్ప పర్వతంని నీవు దేవుని యందు విశ్వాసంతో ప్రార్థన చేస్తే యేసు పరిశుద్ధ నామములో సమస్తము కూడా మారిపోతుంది. ఆయనకి ఎంతసేపు అండి, కాలాలు సమయాలను మార్చే దేవుడు అంట. కొండలను, సముద్రాలను కూడా దేవుడు మార్చివేస్తూ ఉంటాడు. ఈరోజు దేవాది దేవుడు నీ కొండను చూసి అంటాను, నువ్వు విశ్వాసంతో పలుకు. నా పేరు మీద, నా నామం బట్టి నువ్వు ఏదైతే ప్రేయర్ చేస్తున్నావో ఆ ప్రార్థన నేను సఫలపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. ఏ సమస్య అయితే మీ కుటుంబాన్ని, మిమ్మల్ని వ్యక్తిగతంగా వేధిస్తుందో, బాధిస్తుందో, ఈరోజు గొప్ప పర్వతమా, నీ పేరు పెట్టుకొని చెప్పండి. దివ్యాన్ని అడ్డగించుటకు నువ్వు ఎంత మాత్రపు దానవు, నీవు చదును భూమి అవుదువుగాక. నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేద్దామా? కనుమూసుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఇంతకాలమునైనా అయ్యా ఏ బాధ అయితే, ఏ శ్రమ అయితే కొండలాగా కదలకుండా అలాగే ఉందో నాయన, వారి కుటుంబం మధ్యలో ప్రభా తండ్రి కొండలాగున్న ఆ శ్రమను మైనం వలె కరిగిస్తున్నందుకు నీకు వందనాలు నాయన ప్రభ. అయ్యా బండలను కదిలించావు నాయన ప్రభ తండ్రి, కదిలించి లాజర్ని బయటికి రప్పించిన దేవుడవు నాయన. ఈ రోజు నాయన ప్రభ, మా ముందు ఉన్న ఏ బండ అయితే, ఏ కొండ అయితే అడ్డగిస్తుందో నాయన, మైనం వలె కరిగిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. అయ్యా నేల మట్టుకు చేస్తున్నందుకు నీకు వందనాలు. సమభూమి గల ప్రదేశంలో నడిపిస్తున్నందుకు నీకు వందనాలు నాయన ప్రభ. అయ్యా నీ బిడ్డ, నీ ప్రియులు అయ్యా యేసయ్యా తండ్రి మొరపెట్టుకుంటున్నారు నాయన ప్రభ. ఎప్పుడు వెళ్ళిపోతుంది నాయన ఈ శ్రమ అని తండ్రి, నువ్వు విశ్వాసంతో నువ్వు నీ పర్వతంతో మాట్లాడని చెప్తున్నావు నాయన
ప్రతి ఒక్కరిని నువ్వు జ్ఞాపకం చేసుకోండి. ఏ కుటుంబంలో అయ్యా ఏ సమస్య ఉందో ప్రభ, ఈ రోజు నుంచి అది మైనం వల్ల కరిగిపోవును గాక. ఏ వ్యక్తిగత జీవితంలో ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉన్నాయో నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ఆ రోగం, ఆ బాధ, ఆ లేమి, ఆర్థిక ఇబ్బంది వెళ్ళిపోవును గాక నాయన ప్రభ తండ్రి. కుటుంబాన్ని నెమ్మదిగా సమృద్ధిగా నింపుతున్నందుకు నీకు వందనాలు అయ్యా. ఈరోజు నాతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ రోజు నుంచే ఆ కొండ మెల్లగా దిగిపోతుంది, కరిగిపోతుంది అని తెలియబడును గాక నాయన. నీవే మా చిన్ని ప్రార్థనను ఆలకించి అయ్యా తండ్రి త్వరలోనే మాకు శీఘ్రంగా మాకు రిజల్ట్ ఇస్తున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. చాలా చక్కటి వాగ్దానం విన్నాము. మనము ప్రతిదినము ఈ వాగ్దాన్ని నెత్తి పట్టుకుంటాం. ఒక భక్తుడు చెప్తా ఉంటున్నాడు, డోంట్ టెల్ గాడ్ హౌ బిగ్ యువర్ మౌంటైన్ ఇస్, టెల్ యువర్ మౌంటైన్ హౌ బిగ్ గాడ్ ఇస్. నీ దేవునికి పర్వతం గురించి ఎంత గొప్పగా ఉందో చెప్పడం కాదు, కానీ నీ కొండకి నీ దేవుడు ఎంత గొప్పవాడో చెప్పాలని చెప్పాడు. నిజమే అండి. మన జీవితంలో మన దేవునికి ఇంత పెద్ద ప్రాబ్లం అని చెప్పకూడదు. మనం ఆ పెద్ద ప్రాబ్లం చూసి నాకు ఒక పెద్ద దేవుడు, గొప్ప దేవుడు ఉన్నాడని విశ్వాసంతో చెప్పండి. ఆ పెద్ద ప్రాబ్లము కూడా చాలా ఈ వాగ్దానం మిమ్మల్ని ధైర్యపరిచిందని నమ్ముతున్నాను. కింద కమెంట్లో ఆమెనని పెట్టండి. అంతేకాదండి, అనేకులకు ఈ ఒక వాగ్దానాన్ని షేర్ చేసి దేవుని దీవెనలు పొందుకొనండి. మళ్ళా రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ అ ప్లెజెంట్